యురేనియం విషయంలో ఇరాన్ దిగొచ్చినట్లుగా నిల్వలను వదులుకునేందుకు ఒప్పుకున్నట్లుగా 60 రోజుల పాటు హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అమెరికా మీడియా అయితే ఈ విషయాలను వెల్లడించింది. ఇరాన్ అధికారికంగా ఇప్పటి వరకు ఈ వార్త మీద స్పందించలేదు. సార్, ఈ అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ యురేనియం ఇరాన్ అప్పచెప్పడానికి సిద్ధపడింది అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అది ట్రంప్ చెప్తున్నాడు, ఇరాన్ అంగీకరించింది అని. కానీ ట్రంప్ ఏం చెప్తాడో ఎవరికి తెలియదు కనుక ట్రంప్ను మనం క్రెడిబుల్ సోర్స్ గా తీసుకోలేము. నీకు న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఒక కథనం పెట్టింది, నేను చదివాను అది. అంటే ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి 400 కిలోగ్రాముల కన్నా ఎక్కువ యురేనియం 60% ఎంరిచ్డ్ యురేనియాన్ని అప్పచెప్పడానికి సిద్ధపడింది అని. అది అమెరికాకే కావచ్చు, మళ్ళీ ఏదైనా ఇండిపెండెంట్ ఏజెన్సీకే కావచ్చు. కానీ అదే సమయంలో మరో వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం అలాంటిది ఏమీ లేదు, ఇరాన్ అంగీకరించలేదు అని ఇరాన్ వర్గాలను కోట్ చేస్తూ వార్తలు వచ్చాయి. ఇంకా ఇంటర్నేషనల్ మీడియా వచ్చిందంటే అసలు అమెరికా ఇరాన్ల మధ్య ఉండే ఈ ప్రిలిమినరీ అగ్రిమెంట్లో అసలు న్యూక్లియర్ అంశమే ఉండదు. తర్వాత వితిన్ 60 days 30 to 60 days ఫుల్ అగ్రిమెంట్ నెగోషియేట్ అవుతుంది, అప్పుడు చర్చలు ఉంటాయన్నది ఇంకో వాదన వస్తుంది. అందువల్ల ఇలాంటి విషయంలో ఎవరము కూడా కాంక్రీట్ గా ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏంటి ప్రాబ్లం అంటే ఏదో ఒక పెద్ద విజయం సాధించినామని చెప్పుకొని బయటపడాలి. అంటే ఈ కెనాట్ కంటిన్యూ వార్, యుద్ధాన్ని కంటిన్యూ చేయలేడు. అదే సమయంలో ఏ విజయము చెప్పుకోవటానికి లేకుండా ఆయన యుద్ధాన్ని విరమించలేడు. రెండు ప్రాబ్లమ్స్. సో అందువల్ల ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు హర్ముజ్ జలసంధి తెరుస్తోంది, ఇది నా విజయం అంటున్నాడు. అది ఎవరికైనా ఇంతకన్నా మూర్ఖత్వం ఏముంది అనిపిస్తుంది. ఎందుకు February 28 ముందు స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ ఉంది కదా. ఇప్పుడు నీవు యుద్ధం చేస్తే క్లోజ్ చేశారు, క్లోజ్ చేసిన నేను తెరిపించిన అంటే ఎట్లా? ఇప్పుడు ఓపెన్ ఉన్న గేట్ ను గొడవ అయినాక మూసేసిండ్రు, మూసేస్తే మళ్ళీ తెరిస్తే నేనే తెరిపించాను, నువ్వు తెరిపించి నువ్వే కదా మూసి ఇచ్చింది. అంతకుముందు స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఫ్రీగానే ఉంది కదా. అందువల్ల దాన్ని తన విజయంగా చెప్పుకోవటానికి స్కోప్ లేదు. ఇక రెండవది ఏంటి అంటే రెజీమ్ చేంజ్ చేశాను అని చెప్పుకుంటున్నాడు. అంటే అప్పటి రెజీమ్ వేరు, ఇప్పటి రెజీమ్ వేరు, ఇది చాలా డిఫరెంట్ రెజీమ్ అంటున్నాడు. అది జనానికి ఎక్కడా అతికినట్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు అమెరికా గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ సిద్ధాంతం చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయింది. సో ఇప్పుడు కూడా గుడ్ ఇరాన్ బ్యాడ్ ఇరాన్, గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనే మాటలు మాట్లాడుతున్నాడు. కానీ రియాలిటీలో రెజీమ్ ఏమీ చేంజ్ కాలేదు. అప్పుడున్న ఇస్లామిక్ వ్యవస్థే ఇప్పుడుంది, అప్పుడున్న ఇస్లామిక్ IRGC ఇప్పుడుంది. సో అది కూడా చెప్పుకోవటానికి వీల్లేదు. ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను నేను కట్టడి చేశాను అని చెప్పుకోవాలి. అది కూడా జనం ఒప్పుకోరు, ఎందుకంటే ఆల్రెడీ కట్టడి అనే దాన్ని ఈయన బ్రేక్ చేశాడు. 2015లో ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకొని ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించారు, కట్టడి చేశారు. ట్రంప్ 2018లో వచ్చి ఆ ఒప్పందం నుంచి బయటికి వచ్చి ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు నేను మళ్ళీ ఇరాన్ను కట్టడి చేశానంటే ఎవరు నమ్ముతాడు? కట్లు విప్పింది నీవు, మళ్ళీ ఇప్పుడు కట్టడి చేసినావు అంటున్నావు. ఇవి ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఏంటి మరి ట్రంప్ దేని కాపాడిద్దాం? వాట్ ఈస్ దట్ హి హస్ అచీవ్డ్? నథింగ్, జీరో. సో ఇప్పుడు పైగా ఇరాన్ యుద్ధం ఆపాలంటే ఏమంటోంది? నా పైన శాంక్షన్స్ ఎత్తివేస్తేనే నేను స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ చేస్తానంటాను. శాంక్షన్స్ ఎత్తివేస్తే ట్రంప్ ఓడిపోయినట్టు అవుతుంది. స్టేట్ ఆఫ్ హర్ముజ్ తెరవకపోయినా ట్రంప్ ఓడిపోయినట్టు అవుతుంది. ట్రంప్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ అన్నా ఉండాలి, అప్పుడు ఆంక్షలు కొనసాగించవచ్చు. లేదు ఆంక్షలు ఎత్తివేస్తే స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండే ఉన్నాయి కదా, వేరే ఆప్షన్ లేదు కదా ట్రంప్కు. ఏం చేయాలి? రెండు కూడా ట్రంప్ ఓటమిని సూచించే, ట్రంప్ గెలుపును సూచించేవి కాదు. మరి వాట్ షుడ్ ట్రంప్ డూ? ఇప్పుడు ఇది ట్రంప్ కొన్న డైలమా. అందుకే ఏమంటున్నాడు? యురేనియం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అన్నాడు. నిజంగానే ఇరాన్ గనక తన దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని ఇచ్చి వేస్తే ఇట్స్ ఎ బిగ్ విక్టరీ ఫర్ ద ట్రంప్. ఎందుకంటే అమెరికాకు ఇప్పటి వరకు ఇరాన్ ఒప్పుకుంది రెండే రెండు, యురేనియం నిల్వల్ని మేము అప్పచెప్పము,
మా సావరిటీని సాక్రిఫైస్ చేసే ప్రసక్తే లేదు. రెండవది, మా మిసైల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ను ఆపము అని. ఈ రెండింటిని అమెరికా ఇన్సిస్ట్ చేస్తుంది. ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ కూడా మాట్లాడతలేదు, ఇప్పుడు ఓన్లీ యురేనియం ఒక్కటే మాట్లాడుతుంది. అందువల్ల నిజంగానే ఇరాన్ ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకున్నా తన దగ్గర ఉన్న మొత్తం యురేనియం ఇస్తుందా, లేదా ఉపయోగపడిన యురేనియం ఇస్తుందా, వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తుందో తెలియదు. అందువల్ల స్టిల్ ఇరాన్ యురేనియం అంశం ఇంకా కొలిక్కిరాని అంశం అనే చెప్పాలి.